Hi, intermediate students. Properties of triangles. Properties of triangles లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ ఇది నేర్చుకుంటే మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఏ సమ్ ఇచ్చినా కూడా ఈజీగా చేయగలుగుతాం. సో sin a/2 ఈక్వల్ టు s మైనస్ b బై s మైనస్ c బై bc. అండ్ సెకండ్ వన్ sin b/2 equal to s minus c by s minus a by ca. మీకు న్యూమరేటర్లో నుంచి స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్ నుంచి వస్తుంది. అండ్ sin c/2 అంటే s minus b s minus a s minus b by ab. అంటే మనం ఒకసారి చూసుకుంటాం sin c ఉంది కాదు, c ఈక్వల్ టు అంటే c ఇక్కడ మనకి ab వస్తుంది, b ఇస్తే c a వస్తుంది. ఓకే, నెక్స్ట్ a అయితే bc వస్తుంది. చూసారా? సో ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే మీరు ఏ సమ్ ఇచ్చినా కూడా చేయగలుగుతారు. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనకి ఫార్ములాస్ వస్తేనే సమ్స్ అనేవి చేయగలుగుతాము. సో cos a/2 s into s minus a by bc. ఓకే, cos b/2 equal to s into s minus b by ac root over cos c/2 s into s minus c s into s minus c by ab root over. Okay, next tan a/2 equal to s minus b by s minus c by s minus a root over equal to s minus b s minus c by triangle. ఓకే, s ఇంటూ s మైనస్ సిని మనం ట్రయాంగిల్గా తీసుకోవచ్చు. ఓకే, tan b/2 tan b by s minus a s minus c by s into s minus a root over. Next s minus a s minus c by triangle. ఓకే, అంటే ఈ ఫార్ములైనా అప్లై చేయొచ్చు, ఈ ఫార్ములైనా అప్లై చేయొచ్చు. tan b/2 అంటే tan c/2 s minus a s minus b by s into s minus c root over. Next s minus a s minus b equal to by ట్రయాంగిల్. దీన్ని ట్రయాంగిల్ కాకుండా డెల్టా అంటాం. మా ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్గా మనకు ట్రయాంగిల్ షేప్లో ఉంది, బట్ దీన్ని డెల్టా అంటాము. ఓకే, మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేటప్పటికి దీన్ని డెల్టాగా తీసుకుంటాం. సో రూట్ ఓవర్ s ఇంటూ s మైనస్ ఏ s మైనస్ ఏ బి ఆర్ s మైనస్ సిని మనం ఇది s మైనస్ బి మనం ఏం తీసుకోవచ్చు, డెల్టాగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ మీకు ప్రతి ఏ సమ్ ఇచ్చినా కూడా చేయాలన్నా మీకు ఫార్ములాస్ అనేవి వస్తేనే మీరు చేయగలుగుతారు మా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో. ఓకే, cot a/2 s into s minus c by s minus b s minus c root over equal to s into s minus a by delta cot b/2 s minus s into s minus b by s minus c s minus a root over
అనేది ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా కాట్ సి బై 2 ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి రూట్ అవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ అన్నీ కూడా చక్కగా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో మీకు బై హార్టెడ్కి ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఫార్ములాస్ అనేవి బై హార్టెడ్గా రావాలమ్మా. ఎవరైతే మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే మీరు స్కోరింగ్ బాగా రావాలి అనుకుంటారో వాళ్ళు ఈ ఫార్ములాస్ అన్నీ బై హార్టెడ్గా మీకు వస్తేనే మీరు ఈజీగా సమ్స్ సాల్వ్ చేస్తారు. ఎస్ మైనస్ సి వచ్చేటప్పటికి న్యూమరేటర్ ఎస్ మైనస్ ఏ కాట్ వచ్చింది. కాట్ ఏ అంటే న్యూమరేటర్లో ఏ వస్తుంది, కింద డినామినేటర్లో బీసీ వస్తుంది. బి అంటే కాట్ బి అంటే బి వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో బి, డినామినేటర్లో సిఏ, సికి వచ్చేటప్పటికి న్యూమరేటర్ సి, డినామినేటర్ ఏబి. నెక్స్ట్ రూట్ అవర్ లేదంటే పైన న్యూమరేటర్ సేమ్, డినామినేటర్లో డెల్టా. సో అన్నిటికీ కూడా అన్ని ఫార్ములాస్కి కూడా సేమ్ వస్తాయి. నెక్స్ట్ ఇలా సైన్ ఏ బై 2, సైన్కి వచ్చేటప్పటికి ఏ వస్తే బీసీ వస్తుంది, కింద డినామినేటర్లో బీసీఏ. ఇంక ఇక్కడ సైన్ ఏ బై 2 అంటే ఈ ఏ ఇక్కడ ఫార్ములాలో మనకి బీసీలో ఉంటుంది. బి అయితే సిఏ, సి అయితే ఏబి. కాస్లో వచ్చేటప్పటికి ఏ పైన న్యూమరేటర్లో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ వస్తుంది. నెక్స్ట్ కింద డినామినేటర్లో బీసీ. నెక్స్ట్ సి అయితే సి, పైన న్యూమరేటర్లో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, నెక్స్ట్ ఏబి. ఇలాగ ట్యాన్ వచ్చేటప్పటికి ఎస్ మైనస్ ఏ వస్తే బీసీ బై కింద డినామినేటర్లో ఏ. ఈ విధంగా మనకు ఒక మార్క్ అనేది మనం పెట్టుకొని మనం బై హార్టెడ్గా మనం ప్రిపరేషన్ చేసుకుంటే ఈజీగా సమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ సమ్స్ చేయడానికి మీకు ఈజీగా చేయాలంటే ఈ ఫార్ములాస్ అన్నీ బై హార్ట్ చేయాలి. థ్యాంక్ యూ.